సో ఇప్పటిదాకా మీరు డాటా తీసినామని చెప్తున్నారు. ఎన్ని బస్సులు తీసారు, ఎంతమంది ఇలాంటి రోగాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు, కుక్క కాటుకు గురైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము బాలాపూర్ ఏరియాలో లెనిన్ నగర్ ఉడా కాలనీ ప్రశాంత్ హిల్స్ ఏరియాలో మేము అక్కడ బస్తీ బాటలో మేము కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే వాటర్ కూడా సరైన వాటరు రావట్లేదు. ఒకటి ఏంటంటే మురుగు నీరు అక్కడక్కడ పేరుకుపోయి దోమల బారిన పడేసి రోగులు కూడా చాలామంది హాస్పిటల్లో పాలవుతున్నారు. వాళ్ళని అసలు సరిగా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. కుక్క కాటుకు కూడా గురైన పెద్ద ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా కుక్క కాటుకు బలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు పలకరింపు వాళ్ళు కూడా లేరు. అధికారులు అసలు స్పందించట్లేదు ఈ విషయం పైన. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నారు, అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు కూడా ఇచ్చుకుంటున్నారు, కానీ ఆ విషయం పైన అధికారులు ఎవరు స్పందించట్లేదు. చేయాలని చెప్పడం తప్ప ఏ అధికారులు కూడా స్పందించట్లేదు, సీరియస్గా పనిచేయట్లేదు అసలు విషయం పైన. మున్సిపల్ అధికారులు ముఖ్యంగా ఫోకస్ చేయాలి. ప్రతి ఇంటికి తిరిగి సేకరించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మంచినీరు పైన ఒకటి దోమలు అరికట్టడము, ఇంకోటి ఏంటంటే చెత్త సేకరణ. చెత్త ఎక్కడిదక్కడనే పడి ఉంటుంది. వాళ్ళు వస్తున్నారు, 100 రూపాయలు తీసుకుంటున్నారు, మాకు జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు. ఆ చెత్త తీసుకుపోయే వాళ్ళు కూడా సరైన జీతాలు ఇచ్చి ప్రతి ఇంట్లో చెత్త సేకరించే విధంగా మాకు చేపట్టాలని డిమాండ్ మాది. ఓకే, అంటే ఏ ఏరియాలో ఎక్కువ చెత్తగా ఉంటుంది? ఇప్పుడు బంజారాహిల్స్లో ఉంటుందా చెత్త? బంజారాహిల్స్లో కూడా కొన్ని చోట్ల మురుగునీరు పేరుకుపోయి ఉంటాయి. బస్తీలు కూడా ఉన్నాయి ఆ ఏరియాలో. బస్తీల పైన ఫోకస్ చేయట్లేదు. ఎక్కడైతే అధికారులు తిరుగులాడుతున్నారో, ఎక్కడైతే అధికార యంత్రాంగం ఉంటుందో అక్కడనే ఫోకస్ చేసి ఆ ఏరియాలనే నీట్గా ఉంచుతున్నారు తప్ప బస్తీల పైన ఫోకస్ చేయలేకపోతున్న ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఈ రోజులు.